టోటల్ లెంత్ వచ్చేసి 15 అనమాట. నేను ఈ క్యాన్వాస్ పేపర్ మీద తీస్తున్నాను అనమాట. ఈ డిజైన్కి ఫస్ట్ పేపర్ మీద తీసుకొని మన తర్వాత లైనింగ్ మీద పెడితే నీట్గా వస్తుంది. సో టోటల్ లెంత్ వచ్చేసి 15. డౌన్ ఖర్చు తీసుకోండి ఎక్స్ట్రా. ఇక్కడ కూడా మన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం లైన్ డ్రా చేసుకోండి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 7 పెడుతున్నాను. యాక్చువల్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. రిమైనింగ్ 4 వచ్చేసి మనకి నెక్ విడ్త్ అనమాట. అలాగే నెక్ హైట్ వచ్చేసి ఇక్కడ 3. సో నెక్ విడ్త్ 4, నెక్ హైట్ వచ్చేసి 3. ఇక్కడ ఒక బాక్స్ లా వస్తుంది, దీన్ని డ్రా చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ లెంత్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది 6.5 అనమాట. సో ఇక్కడి వరకు ఇక్కడ లైన్ 10 పెడుతున్నాను ఇక్కడ. సో ఇది ఆర్మ్ రౌండ్ తీసేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి 4.5 నెక్ డీప్ ఇక్కడ 4.5 పెడుతున్నాను. ఇక్కడ మనం 4 పెట్టాం కదా నెక్ విడ్త్, ఇక్కడ కూడా 4 వచ్చేటట్టు లైన్ తీసుకోండి. ఈ లైన్కి జాయిన్ చేయండి. అంటే యాక్చువల్ నెక్ మనం బ్లౌజ్కి పెట్టుకునే యాక్చువల్ నెక్ ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. ఇది మనకి హై నెక్ పెట్టి స్కాలప్స్ పెడతాం అనమాట ఆ డిజైను. దీనికోసం మనం హై నెక్ కోసము 3 ఇంచెస్ హైట్ అండ్ 4 ఇంచెస్ నెక్ విడ్త్. ఇది యాక్చువల్ డీప్ అనమాట. క్రౌన్ లూజ్ 9.5 ఇంచ్ డార్క్ పెట్టాను. ఇక్కడ 10 ఉంది కదా, ఈ 10 ప్లస్ ఈ 9.5 రెండు మన స్కాలప్స్ కోసము ఏదైతే నెక్ హైట్ ఉందో ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి లైన్ డ్రా చేసుకోండి. 1/2 ఇంచ్ విడ్త్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. గీసాం కదా, ఇక్కడ మనము రౌండ్ నెక్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము స్కాలప్ కోసం ఈ 1/2 ఇంచ్ దగ్గర నేను కొంచెం బిగ్గు పెడుతున్నాను. స్కాలప్స్ అని ఇలా డ్రా చేసుకొని ఇది కట్ చేసుకున్నాక దీన్ని మనం లైనింగ్ ఇది పెట్టి ఐరన్ చేసుకొని దాని నెక్ అంతా డిజైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ డీప్ నెక్ ఇక్కడ ఉంది కదా, ఈ నెక్ని కూడా మనకు రౌండ్, ఇది ఫైనల్ మోడల్ అనమాట. యాజ్ ఈజ్గా ఈ నెక్ పేపర్ పెట్టేసి లైనింగ్ మీద మనం కట్ చేసుకోవాలి.